నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అఖండ 2 ఈ ఫిల్మ్కి సంబంధించి పోస్ట్ పోన్ అవుతోంది అనే ఒక డిస్కషన్ అయితే నెట్టింట వైరల్గా మారింది. మెయిన్గా ఇలా మాట్లాడుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ విశ్వంబర ఈ ఫిలిం చిరంజీవి గారు నటిస్తున్నారు. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా వస్తుంది, గ్రాఫికల్ వండర్. ఈ ఫిలిం మామూలుగా లాస్ట్ ఇయర్ జనవరి టైంలో రావాల్సింది, కాకపోతే ఏదో గ్రాఫిక్ వర్క్స్ విఎఫ్ఎక్స్ కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మళ్ళీ దాని రీషూట్స్ మళ్ళీ రీవర్క్ పెట్టుకొని దాన్ని ఇప్పటివరకు ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. సెప్టెంబర్ 25 ఓజీ తమ్ముడితో మరియు మిత్రుడైన బాలకృష్ణ గారికి కాంపిటేటర్గా సినిమా రాబోతోంది, దసరాని క్యాష్ చేసుకోవడానికి ఈ ఫిలిం రాబోతుందని మాట్లాడుకున్నారు. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అది కన్ఫర్మే అయితే అన్నయ్య వర్సెస్ తమ్ముడుగా మారుతుంది ఫిలిం పరంగా. బట్ ఇక్కడ ఇద్దరికి సుపరిచితులు, ఒకవైపు పొలిటికల్గా సుపరిచితుడు బాలకృష్ణ గారు, ఇంకోవైపు సినీ రంగంలో చిరంజీవి గారికి ఒకే ఇద్దరు ఆల్మోస్ట్ ఆ పీరియడ్ టైంలో వచ్చిన వాళ్ళు కాబట్టి, సో ఇలా పోటీ నుంచి ఎందుకు అన్న తమ్ముళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు, మనం ప్రశాంతంగా మళ్ళీ వద్దాం అనే ఆలోచనలో బాలకృష్ణ గారు టీం, అఖండ తాండవం టీం ఆలోచిస్తుందనే వార్తలు వస్తున్నాయి. బేసిక్గా ఎప్పుడు రావచ్చు ఈ ఫిలిం అనేది ఒకసారి ఆలోచిస్తే, December 2, 2021 మీ అందరికీ గుర్తుందా ఈ డేట్? అఖండ ఫిలిం రిలీజ్ అయిన డేట్ ఎగ్జాక్ట్గా. అఖండకి 4 years రిలీజ్ అయిన 4 years తర్వాత ఈ ఫిలిం రిలీజ్ చేయాలి, సేమ్ డేట్కైనా ఆలోచిస్తున్నారంట. ఒకవేళ అదే డేట్కి రిలీజ్ చేస్తే ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది, ఎదురుగా డైనోసార్ ఉంది. అఖండ తాండవంలో త్రిశూలమే, కానీ అక్కడ ఉన్న ఈ డైనోసార్ ఎంత డేంజరో ఒకసారి అందరి హీరోస్కి తెలిసిందే. లైక్ ఒకవేళ రిలీజ్ అయితే రాజాసాబ్ ఎలాగో December 5 ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మింగేస్తుంది అఖండని. బట్ ఇంకొకటి ఏంటంటే, ఆ టైంలో ఇది ఉంది, మన క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ టైంకి రిలీజ్ చేసుకుంటూ కూడా బెటరే, ఎందుకంటే క్రిస్మస్ 25 నుంచి జనవరి 15 వరకు ఉన్న ఈ 20 daysలో నాకు తెలిసి ఖచ్చితంగా సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలు ఉంటాయి. కానీ ఈలోపే అఖండ తాండవం అనేది అనుకున్న మ్యాక్సిమం కలెక్షన్స్ కొట్టేస్తుంది. ఎందుకంటే 2 weeks కదా ఏ సినిమాకైనా, సరిపోద్ది నాకు తెలిసి. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి దగ్గరగా అందరు జనాలందరూ ఇంటికి వెళ్ళడం ఇలాంతా ఉంటుంది కాబట్టి, లైక్ నా అజంప్షన్ ప్రకారం అయితే అదే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకవేళ ఆ టైంకి రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, అది అఖండ తాండవం. పార్ట్ 1 చూసిన తర్వాత దీనికి వచ్చే కన్క్లూజన్ పార్ట్ ఎలా ఉంటుందని మీ ఊహలకు వదిలేస్తున్నాను. నాకు తెలిసి బాలకృష్ణ తాండవం వాడతాడు ఈ ఫిలింలో, సో అందుకే అఖండ తాండవం పెట్టారనుకుంటా. ఆ త్రిశూలం షాట్ ఒక్కటి చాలు. నిజంగా టీజర్ చూశాక నాకైతే ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంత ఎఫెక్టివ్గా, అంత ఎలివేషన్ షాట్స్, అంత ఎఫెక్టివ్గా సీన్స్ క్రియేట్ చేసి, లైక్ బాలకృష్ణ గారు అఘోరా గెటప్ అనగానే లైక్ మనం అందరూ ఏదో రకరకాలుగా అనుకున్నాం, బట్ అది వేరు ఇది వేరు. సో ఓకే, నా పరంగా అయితే పోస్ట్ పోన్ అయితే మాత్రం December 2కే పోస్ట్ పోన్ అవుద్ది ఫిలిము. ఒకవేళ December 2కి పోస్ట్ పోన్ అయితే మాత్రం డైనోసార్ ఇలా గుడ్డు మింగినట్టు మింగేస్తుంది అఖండని. సో ఆ డైనోసార్ ఎవరో మీ అందరికీ బాగా తెలుసు. సో నా పరంగా అయితే ఇదే బెటర్ నాకు తెలిసి, షిఫ్ట్ టు క్రిస్మస్. రైట్, ఓకే, మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ ఫిలింకి సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి.